నమస్తే వెల్కమ్ టు సాక్షి స్పోర్ట్స్. నేను మీ కృష్ణ బాల. 3 వన్డేల సిరీస్లో భాగంగా భారత్ ఇంగ్లాండ్ మధ్య జరిగిన తొలి మ్యాచ్లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. టీమిండియా యువ పేసర్ గుర్నూర్ బ్రార్, ఇంగ్లాండ్ ఓపెనర్ బెన్ డకెట్ మధ్య చిన్నపాటి వాగ్వాదం చోటు చేసుకుంది. సిక్సర్ బాదాడనే కోపంతో మరుసటి బంతిని రన్అప్లో అందుకున్న గుర్నూర్ బ్రార్ డకెట్ పైకి బంతి విసిరాడు. కొద్దిలో బంతి అతన్ని మిస్ అయి కీపర్ చేతిలో పడింది. అయినా బెన్ డకెట్ కూల్గానే రియాక్ట్ అయ్యాడు. క్రీజ్లోనే ఉన్నా కదా అంటూ నవ్వుతూ బదిలిచ్చాడు. కానీ మరుసటి బంతిని భారీ సిక్సర్ బాది గుర్నూర్ బ్రార్కు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చాడు. ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ 8వ ఓవర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్ 2వ బంతిని బౌండరీ బాదిన డకెట్ 4వ బంతిని కీపర్ పై నుంచి సిక్సర్ తరలించాడు. మరుసటి బంతిని గుర్నూర్ అవుట్ సైడ్ ఆఫ్ లెంగ్త్లో వేయగా డకెట్ డిఫెన్స్ చేశాడు. ఫాలో రన్అప్లో బంతిని అందుకున్న బ్రార్ కోపంగా బంతిని డకెట్ పైకి విసిరాడు. డకెట్ క్రీజ్లో నుంచి కదలకపోయినా బంతి విసరడం అందరినీ విస్మయపరిచింది. బ్రార్ను ఒక్క మాట కూడా అనని డకెట్ ఆఖరి బంతిని లెగ్ సైడ్ సిక్సర్ బాది ప్రతీకారం తీర్చుకున్నాడు. దీంతో ఈ ఓవర్లో 16 పరుగులొచ్చాయి. బ్రార్ డకెట్ సైలెంట్ వార్కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. గెలికి తన్నించుకోవడం అంటే ఇదే బ్రో అని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. గుర్నూర్ బ్రార్ వేసిన మరుసటి ఓవర్లో కూడా డకెట్ 2 బౌండరీలు బాదాడు. కానీ 13వ ఓవర్లో బ్రార్ డకెట్ పై చేయి సాధించాడు. ఈ ఓవర్లోనే జాకబ్ బేతోల్తో పాటు బెన్ డకెట్ను పెవిలియన్ చేర్చాడు.